ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు ఈ రోజు మనకి ఇవ్వబోతున్నటువంటి వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనములో, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదురు అనే మాట కనబడుతుంది. ఈ రోజున క్రైస్తవ జీవితంలో కన్నీళ్లు విడవాలి, కన్నీళ్లు కార్చాలి, కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలి. ఒక రైతు పొలంలో కన్నీళ్లతో విత్తుతూ ఉంటాడు, సంతోషంతో పంటకు వస్తాడు. ఎందుకంటే తన శ్రమ, తన కష్టం, ఆ వేదన, ఆ భారం, ఆ బాధ్యత ఆ రైతు కలిగి ఉంటాడు. ఈ రోజున లోకంలో ఉన్న ఆ రైతే ఎంత బాధ్యత కలిగి ఉంటే, మనం దేవుని పిల్లలం, మనం ఇంకెంత బాధ్యత కలిగి ఉండాలి. ఈ లోకం పట్ల మనకెంత బాధ్యత ఉంది. ఆత్మల పంట, విస్తారమైన ఆత్మల పంట పోయాలంటే వాక్యం అనే విత్తనాలు నాటాలి. ప్రతి చోట సువార్త అనే విత్తనాలు